డైలీ టేస్ట్ ది డైలీ. సినిమాకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. కానీ ఏం లాభం? ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా. అందుకేగా మన హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు. ఇప్పటికిప్పుడు చూసుకున్నా కూడా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ స్టార్ అయ్యేలా కనిపించడం లేదు. రేస్లో ఉన్న వాళ్లకు హిట్లు లేవు, హిట్లున్న వాళ్ళేమో రేస్లో లేరు. అసలు ఏం జరుగుతోంది ఇండస్ట్రీలో? కొత్త అమ్మాయిలు రావడం కాదు, వచ్చిన వాళ్ళు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇదే జరగట్లేదు. హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీకి వస్తున్నారు కానీ నిలబడే వాళ్లు తక్కువ. మిస్టర్ బచ్చన్తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సేకు ఇప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. కాంతాతో నటిగా పేరొచ్చింది. నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకాతో వస్తున్నారు. ప్రభాస్, హను రాఘవపూడి సినిమాతో పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగా జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఈ సినిమా విడుదలకి ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ కూడా హాట్ టాపిక్కే. కాంతారా చాప్టర్ 1తో ఈమె రేంజ్ పెరిగింది. అలాగే రవితేజ సినిమాతో ఆషికా రేస్లోకి వస్తానంటున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి హిట్ అయితే ఆషికా రంగనాథ్ దశ తిరిగినట్లే. అలాగే రాజాసాబ్పై మాళవికా మోహన్తో పాటు నితి అగర్వాల్ ఆశలు పెట్టుకున్నారు. వీళ్లే టాలీవుడ్ ఫ్యూచర్. ఎందుకంటే శ్రీలీల రేస్లో లేదు. సమంత, తమన్నా, శృతి, నయనతార సీనియర్లు అయిపోయారు. ఉన్నంతలో వీళ్లు సక్సెస్ అయితేనే హీరోయిన్ల కొరత తీరుతుంది. లేదంటే పాత సమస్యే మళ్లీ మొదలవుతుంది.